ఏమి దాచుకోకుండా, ఒకటైనను దాచుకోకుండా ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. సీక్రెట్స్ ఏమి లేవు, దాపరికాలు ఏమి లేవు, అన్నీ చెప్తున్నాడు, వివరంగా చెప్తున్నాడు. దీనిని ఏమంటారు? ఇలా చెప్పటాన్ని, ఇలా ఒప్పుకోవటాన్ని నిజాయితీ అంటారు. తండ్రి నాకేమి ఇచ్చాడో అదే చెప్తున్నాను అంటున్నాడు. ఆయన ఇచ్చిందే చెప్తున్నాను తప్ప నా అంతటా నేనేమి చెప్పట్లేదు. ఇదంతా ఆయన జ్ఞానం. ఆయన ఇది చెప్పమన్నాడు, చెప్తున్నా అంతే అని మాట్లాడుతున్నాడు. అయితే ఆ తండ్రి అయినటువంటి ఆ దేవుని చెంతకు మీరందరూ, మనమందరం చేరాలంటే నేనే మార్గం, ఇది కూడా నిజాయితీ. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా వాక్యానికి భిన్నమైనది చెప్పలేదండి. వాక్యంలో లేనిది చెప్పలేదు. ఒకటి కలపలేదు, మరొకటి తీసేయలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఆయన ఏంటో ఒప్పుకున్నాడు, చెప్పుకున్నాడు. నా తండ్రి దగ్గర నుండి నేను వచ్చాను, నా తండ్రి దగ్గర నేను విన్నాను, నా తండ్రి దగ్గర నేను నేర్చుకున్నాను, నా తండ్రి చెప్పమన్నది నేను చెప్తున్నాను, నా తండ్రి ఇచ్చిందే మీకు ఇవ్వటానికి నేను తెచ్చాను, నా తండ్రి పంపితేనే నేను వచ్చాను, నేను బోధకుణ్ణి, నేను ప్రభువుని, నేను మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని తానేంటో తాను చెప్పుకుంటున్నాడు. దానిని ఏమన్నాం? నిజాయితీ అన్నాం. అలా కాకుండా ఎప్పుడన్నా ఎక్కడన్నా యేసుక్రీస్తు వారు నేనే తండ్రిని అని చెప్పుకున్నాడా? నేనే తండ్రిని అన్నాడా? అనలేదండి. నేనే తండ్రిని, నేనే మిమ్మల్ని కన్నాను అని ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ప్రియులారా, ఎక్కడ చెప్పుకోలేదు. యోహాను సువార్త 14లో 28 చూడండి. 28 ఏమంటున్నాడు? నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. ఏమంటున్నాడండి? తండ్రి నాకంటే గొప్పవాడు. ఆహా, నేను తండ్రిని కాదు, తండ్రి ఉన్నాడు. ఆయన నాకంటే గొప్పవాడు అంటే నాకు పైగా తండ్రి ఉన్నాడు. ఎట్లా చెప్పుకుంటున్నాడండి? నాకు పైగా ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. మరి నువ్వెక్కడున్నావు ప్రభువా? నేను ఆ తండ్రికి క్రింద ఉన్నాను. యేసు ప్రభు చెప్పింది నమ్మేవాళ్ళు లేరు సమాజంలో. చక్కగా చెప్తున్నాడు ఆయన. నాకు పైన నా తండ్రి ఉన్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు. ఊరుక నోరు మూసుకో ప్రభువా, నువ్వే తండ్రి అంటున్నాడు. ఇటు
ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు